फोटो अन्ना భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అసెంబ్లీ గవర్నర్ స్పీచ్ అనంతరం శాసనసభలో జరిగినటువంటి పరిమాణంలో బీఆర్ఎస్ అయినటువంటి జగదీష్ రెడ్డి అహంకారంతో గౌరవంలో శాసనసభ స్పీకర్ పైన అనుచితం జరిగింది. సో శాసనసభ స్పీకర్కు అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి తర్వాత అత్యధిక అధికారాలు ఎవరికి ఉన్నాయంటే స్పీకర్ మాత్రమే చెప్పాటు సభ్యులు నడుచుకోవాలనే నియమము ఈ చేసేదా. 3 సార్లు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల మంత్రిగా ఉండి నువ్వేం బీగినావు, నువ్వేం తెలుసుకున్నావు? రాజ్యాంగం పట్ల నీకు కొద్దిగా అయినా మీకు విశ్వాసం లేదా? రాజ్యాంగం పైన మీకు విశ్వాసం అయితే ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. సో మీకు కాబట్టి మీ యొక్క పదవికి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సభ్యత్వం రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దళితుల పట్ల మీ యొక్క వివక్షను, దళితుల పట్ల మీకున్నటువంటి కపట ప్రేమను ఇప్పటికైనా మీరు ప్రజల్లో మేము తీసుకుపోయి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకునే విధంగా తెలియజేస్తామని ఈ సభ చేస్తున్నాం. జై కాంగ్రెస్. సభలో గౌరవ స్పీకర్ గారిని మరియు కండకవరం ఎక్కిన జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి అవమానంగా అవహేళన చేసే విధంగా మాట్లాడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ గా మీకు రానున్న రోజుల్లో దళిత బిడ్డలు ఎక్కడున్నా మిమ్మల్ని తిరగనివ్వకుండా తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీకు శాతకాలే 3 ఎకరాల భూమి ఇవ్వడం శాతకాలే, ముఖ్యమంత్రి చేయడం శాతకాలేదు. ఎందుకంటే మీకు శాతకాని వాళ్ళకు రేషం ఎక్కువ అన్నట్టు మీరు ఎప్పటికీ కాంగ్రెస్ మీదనే అభివృద్ధి చేసే కాంగ్రెస్ మీదనే మీరు కుదరడం జరుగుతుంది. ఖబర్దార్ దళిత బిడ్డలందరూ ఏకమై ఈ కేటీఆర్ గారిని, జగదీశ్వర్ రెడ్డి గారిని వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తరిమి కొట్టాలి సందర్భంగా తెలియజేస్తున్నారు. దళిత సోదరుల ఇకనైనా మీరు కళ్ళు తెరవాలే. మన ఒక స్పీకర్ గారిని అవమానపరిచినట్టే మన అందరం ఉన్నట్టా లేనట్టా వారిని తరిమి కొట్టేదాకా ఇడిచిపెట్టదని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి కండ కావరం ఎక్కి గడ్డం ప్రసాద్ గారిని, స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని నీ అయ్య జాగిరా,
ఈ అసెంబ్లీ అనే విధంగా నీదేమున్నది ఇది మన అందరిది అని ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ చేసిన కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి గారిని అందరిని అవమానపరిచేలాగా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం, దానికి కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు తెలపడము, ఇది చూస్తూ ఉంటే ఈ దళితులను అనగదొక్కే విధంగా ఉంది. ఆయన స్పీకర్గా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, సభకు కూడా రాకుండా ఈ దళితులను అవమానిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఈరోజు వాళ్ళ దిష్టి బొమ్మలను దానం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇలా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్. దాని ప్రకారం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి బిఎస్ఆర్ ఆదేశాల ప్రకారం మరియు సురేఖ మేడం గారి ఆదేశాల ప్రకారం చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ లీడర్లు, మరి లక్షపేట పట్టణ లీడర్లు అందరూ సమావేశమై ఏమనగా మొన్న అసెంబ్లీ సమావేశంలో జరిగిన జుగుప్సరమైన విషయం ఏమంటే సభాపతిని ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి గారు పదే గౌరవం లేకుండా నువ్వు అన్నాడు. అది మరి ఎంతవరకు ఈ కేసీఆర్ గారు ఆయనకు హితబోధ చేసిండో, ఏ ట్రైనింగ్ ఇచ్చిండో చూడక, మరి అది కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించిన కేసీఆర్ దగ్గర అనుమతి పొంది శిష్యుడై ఉండి జగదీశ్వర్ రెడ్డి గారిని స్వయంగా టీవీ ముందర చూశాను. ఆయన సభాపతిని ఉద్దేశించి నువ్వు 3 సార్లు అన్నాడు. మరి దానికి చూసిన కేసీఆర్ చూసిన హరీష్ రావుకు బుద్ధి లేదా, మరి కేటీఆర్కి బుద్ధి లేదా? దీనికి కొంచెం సభాపతి గారు నువ్వు ఇతన్ని సస్పెండ్ చేయక కేవలం కొన్ని రోజులు మాత్రం సస్పెండ్ చేసిండ్రు, రద్దు చేయక. కానీ ఇది ఎంతవరకు పద్ధతి? ఇదేనా ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళకు? మరి ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే చేసిరా, నువ్వు అని అన్నారా? దీన్ని వాళ్ళు గౌరవించగా మరీ దీన్ని ప్రధానెక్కి ఏదో దాన్ని పెద్దగా హైలైట్ చేసుకుంటారు పట్టుకొని. ఎంత కాంగ్రెస్ హైకమాండ్ ప్రకారంగా మరి 6 సూత్రాలు అన్ని పథకాలు అన్ని సరి చేస్తలేరా? ఎందుకు ఏ రకంగా కేసీఆర్ 10 ఏళ్ళైనా పామౌతులో పడుకొని 6 నెలలకు ఒకసారి కూడా ఈ ట్రైనింగ్ ఇయ్యక ఈ జగదీష్ రెడ్డి కావాలని కాంగ్రెస్ వారిని మరీ చిన్న చూపుగా మరీ ప్రత్యేకంగా సభాపతిని ఉద్దేశించి స్పీకర్ గారు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం చెప్పకపోగా స్పీకర్ నువ్వు అని పదే అన్నాడు. దానికి వారు కల్పించుకొని దానికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు ఇతన్ని సభ నుంచి వాకౌట్ చేయబడి ఈ సంతోషం. ఎవరైనా అంతే, సభాపతికి మనం విలువ ఇవ్వాలి. మన 10 మందిల ప్రజా రాజకీయ నాయకుల ప్రకారంగా మనం ఒప్పుకుంటున్నాం కదా. అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ మీకొక రూల్ వీళ్ళకొక రూలా అది గమనించి ఈ రోజు వచ్చినానికి ఎంతైనా మంచిదా. ఇంకా సంతోషం, ఎందుకంటే రద్దు చేయాలని చాలా సంతోషం. ఈ రోజు వచ్చిన సమావేశానికి కాంగ్రెస్ అంత లీడర్కి నచ్చుతాను. అందరికీ ధన్యవాదాలు.